మా అక్కగారైన సిస్టర్ మేరీ గోల్డ్ గారు దేవుని వాక్యం అందించబోతూ ఉన్నారు. వీరు 3 సంవత్సరాల ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆత్మ సంబంధమైన వరములు కలిగి ప్రభువుతో మాట్లాడుతూ దర్శనాల ద్వారా కళల ద్వారా ప్రభు సన్నిధిలో గడుపుతూ అనేక మందిని ఆత్మీయంగా సిద్ధపరుస్తూ బలపరుస్తూ ఉన్నారు. వీరు ప్రార్థన చేసి దర్శనాలను కలభావాలను తెలుసుకొని అనేక మందికి తెలియచెప్పి అనేక మంది పట్ల దేవుని యొక్క చిత్తం ఏ విధంగా ఉందో ప్రార్థన ద్వారా వారు తెలుసుకొని అనేక మందితో పంచుకుంటూ అనేక మందిని బలపరుస్తూ దేవుని సన్నిధిలో బహుబలంగా వాడబడుతున్న దైవజనులు. వీరి వాక్యాన్ని ఇప్పుడు విందాం. కుమారుడైన క్రీస్తు గురించి మనం ఎన్నోసార్లు వాక్యంలో వింటున్నాం. ఆయన ఎక్కడున్నాడు? ఈ భూమిని తయారు చేయకముందు తండ్రి దగ్గర ఉన్నాడు. అప్పటి నుంచి ఉన్నాడు. ఈ భూమి ఆకాశము ఈ సృష్టి తయారు చేయకముందు ఆయన తండ్రి దగ్గర ఉన్నాడు. అందుకే దావీదు దేవునికి ఇష్టడుగా ఉన్నప్పుడు, దేవునికి పరిపూర్ణునిగా ప్రార్థన చేసేవాడై ఉన్నప్పుడు దావీదుతోటి దేవుడు ఒక మాట చెప్పాడు, నీ సంతానము నా దృష్టిలో అనుకూలంగా ఉన్నారు, నీ సంతానములో నుండి రక్షణ వస్తుంది, నీ సంతానంలో నుండి రక్షణ వస్తుంది అని చెప్పాడు. అలా చెప్పిన తర్వాత దావీదు వెతుకుతున్నాడు కొడుకుల్లో ఎవరు అట్లాంటి వాళ్ళు ఉన్నారు అని. ఎవరున్నారు? కుమారుల్లో ఎతుకుతూ ఉన్నాడు. చాలామంది కొడుకులు ఉన్నారు దావీదుకి. అలా ఎవరు కనబడ్డంలా. ఆ తరువాత ఒక పాపం జరిగిపోయింది బత్షెబ విషయంలో. ఆ తరువాత ఇంకా 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 దావీదు హృదయాన్ని పరిశోధన చేసుకున్నాడు. పరిశోధించి పరీక్షించి చిన్న లోపము కూడా లేకుండా దిద్దుకున్నాడు దావీదు. అందుకే దేవుడు కూడా ఏమంటాడు అంటే, ఆ బత్షెబ విషయంలో తప్ప దావీదు ఏ విషయంలో కూడా పాపము చేయలేదు. ఆ విషయంలో తప్ప ఇక ఎక్కడ పాపం చేయలా, ఏ పాపం కూడా చేయలా. గర్వము అనేది దావీదుకు లేదు. అహంకార స్వభావం అనేది లేదు. ఏ విషయంలోనూ వ్యసనం అనేది లేదు. అన్ని విషయాల్లో దావీదు బాగానే ఉన్నాడు. ఆ సమయంలో పుట్టినోడే సొలొమోను. ప్రార్థనా జీవితంలో పరిపూర్ణ స్థితి కలిగి ఉన్నప్పుడు ఆ పరిపూర్ణతలో పుట్టినవాడే సొలొమోను. ఆ సొలొమోను మాట్లాడుతూ ఉన్నప్పుడు సొలొమోనులో అప్పుడప్పుడు ఈ కుమారుడైన క్రీస్తు ప్రవేశిస్తాడు. మాట్లాడుతూ ఉన్నప్పుడు లోపల ప్రవేశిస్తాడు. సొలొమోను మాట్లాడుతూ ఉన్నప్పుడు వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటే సామెత గ్రంథం 8వ అధ్యాయంలో ఏమని వ్రాయబడుతూ ఉంది? సొలొమోను మాట్లాడుతూ ఉన్నాడు. ప్రారంభించింది సొలొమోను, మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ ఉండగానే కుమారుడైన క్రీస్తు మాటలు వస్తున్నాయి. మాట్లాడుతూ ఉండగానే దెయ్యం పట్టినట్టు దేవుడు పట్టాలి మనకి. అది దెయ్యాలు కాదు పట్టాల్సింది, యేసయ్య పట్టాలి. యేసయ్య మనలోనికి రావాలి. ఆయన ఆత్మ మనలో సంచారం చేయాలి. ఆయన ఆత్మ మనలోకి రావడం అంటే ఏదో ఆ పూనినట్టుగా కాదు, ఆయన గుణ లక్షణాలు మనలో ఉండాలి. అది ఆయన గుణ లక్షణాలు మనలో ఉండాలి. సొలొమోను మాట్లాడుతూ ఉండగానే సొలొమోనులో యేసయ్య వచ్చి మాట్లాడడం అనేది మనం వాక్యంలో వింటాం, ఎన్నోసార్లు వింటున్నాం. వాక్య భాగాల్లో మనం చూస్తూ ఉంటే మొదటి వచనంలో సొలొమోను మాటలు మనం వింటాం. జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన కంఠస్వరము వినిపించుచున్నది అని మొదలుపెట్టాడు మాట్లాడడం. మాట్లాడుతూ ఉండగానే ఏమైంది? ఏ విధంగా జరుగుతూ ఉంది, ఏ విధంగా వస్తూ ఉంది? 13వ వచనంలోనికి వచ్చేసరికి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట
చెడుతనమును అసహించుకొనుటయే గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యం. అంటే దేవునికి సంబంధించిన విషయాలు ఎత్తి మాట్లాడుతూ ఉండగానే దేవుని ఆత్మ, కుమారుని ఆత్మ సొలొమోనులో ప్రవేశించింది. సొలొమోనుకి అసహ్యమా? ఇవంటే సొలొమోనుకి అసహ్యమా? సొలొమోను మాటలు ఇవి. వాక్యములు మనం చదువుతున్నాం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు, దేవుని మాటలువే, ఇవన్నీ కూడా నాకు అసహ్యము అని కుమారుడైన క్రీస్తు చెబుతూ ఉన్నాడు. ఆయన మాటలు వచ్చేస్తూ ఉన్నాయి. అక్కడ తర్వాత అక్కడి నుంచి మాటలన్నీ కుమారుడైన క్రీస్తు పలికినట్లుగా ఉంటాయి. మీరు అసలు ఆలోచించారో లేదో, మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. ఎవరిని అడిగినా వాక్యం చదవండి అంటే ఏం చదవాలనగానే కీర్తనల సామెతలు చదవండి. ఏం అర్థం అవుతుంది మీకు? కీర్తనలో సామెతలు ఎన్నోసార్లు చదివి ముగించారు కదా. ముగించిన మీకు ఏమర్థమైంది? వాక్యంలో ఉన్న లోతైన మాటలు అర్థమైనయా? అర్థం కాకపోతే ఒకవేళ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారా? ఎప్పుడైనా దేవుణ్ణి అడిగారా? అసలు ఈ విషయాలన్నీ చదువుకుంటూ వెళ్ళడమే. ఏదన్నా వచ్చిందనుకోండి, ఏమోలే అది అట్టుంటే మనకెందుకులేని పోవడమే కదా, అంతే కదా. అది అట్టుంటే మనకేమర్థం అవుతుంది? ఏమోలే అట్లా రాశారు కాబట్టి మనం చదువుకుంటూ పోదాం. కానీ ఆలోచించాలి. ఆలోచించి విమర్శించడం కాదు, ఆలోచించి ప్రభువుని అడిగి తెలుసుకోవాలి. అక్కడి నుంచి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటే ప్రభు ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? 23వ వచనం నుండి చదువుదాం. అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడి తిని, ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని, పర్వతములు స్థాపించబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు, నేల మట్టిని రవ్వంతనియు సృష్టించక మునుపు నేను పుట్టి తిని. ఎవరు? సొలొమోను పుట్టాడా? నేల మట్టి రవ్వంతా కూడా చేయకముందు సొలొమోను పొట్టల. యేసయ్య మాటలు ఇవి. యేసయ్య ఆయన మాటలు వినిపిస్తూ ఉన్నాడు. ఏమని వినిపిస్తూ ఉన్నాడు? మనం వింటూ ఉన్నాం. అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమించబడ్డాను. ఆయన తండ్రి దగ్గర ఉన్నాడు. అవసరమైనప్పుడు ఆయన వస్తూ ఉంటాడు. అవసరమైనప్పుడు భూమిని చూస్తూ ఉంటాడు. అవసరమైనప్పుడు మనుషులతో మాట్లాడుతూ ఉంటాడు. అవసరమైనప్పుడు ఆత్మరూపిగానే వెళ్ళి సంచారం కూడా చేస్తుంటాడు. అవి మనకు అర్థం కాదు. మనం అనుకుంటున్నాం మనమే సువార్త ప్రకటిస్తుంది, మనం సువార్త ప్రకటించకపోతే సువార్త అందదేమో అని చాలామందికి ఆలోచన ఉంటుంది. కానీ ఆయన పనులు ఆయన చేసుకుంటా పోతాడు అన్నమాట. ఆయన పనులు ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. చెరలోనున్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి బోధించాడు. ఎక్కడో ద్వీపాలలో, పద్మాసు ద్వీపంలో, అండమాన్ నికోబార్ దీవుల్లో జైల్లో వేసేవాళ్ళు, నేరం చేసేవాళ్ళని ఇదివరకు. అలాంటి దీవుల్లోనికి, అలాంటి చెరసాలలోనికి ఎవరు వెళ్ళి వాక్యం చెప్పగలరు? వాళ్ళు రక్షించబడాలి అంటే ఆయనే ఆత్మరూపిగా వెళ్ళి వాళ్ళకి బోధించేవాడు. ఆత్మరూపిగా వెళ్ళి బోధించేవాడు. చెరలోనున్న ఆత్మల యొద్దకు, సాతాను చేత బంధించబడిన వారి దగ్గరికి, మనుషులు ఎవరు వెళ్ళలేని స్థలాలకి ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి బోధించేవాడు. మనం అనుకుంటున్నాం మనం చెప్పకపోతే సువార్త లేదని. మనకిచ్చిన బాధ్యత మనం నెరవేర్చాలి, అంతే. మనకిచ్చిన బాధ్యత మనం నెరవేర్చాలి, అంతే. మనం చేయకపోతే మొత్తం లోకం మొత్తం సువార్త ఆగిపోయినట్టు కాదు.
మనకు అప్పగించింది నమ్మకంగా మనం చేయాలి. ఎంతవరకు ప్రభు మనకిచ్చాడో, ఎంతవరకు చేయమన్నారో, ఏ ఏ విషయాలు బోధించమన్నారో అవి మాత్రమే మనం చేయాలి. ఎక్స్ట్రా చేసేదంతా కూడా భయంకరమేది. ఎక్స్ట్రాగా వెళ్ళిపోయామనుకోండి, ఎక్స్ట్రాలు ప్రభు చెప్పిన దానికంటే ఎక్కువ చేసామనుకోండి, అది అతిక్రమం అయిపోయింది. మళ్ళీ అతిక్రమం అయిపోతుంది. యేసయ్య సొలొమోనులోనికి వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. ఆయన అంటున్నాడు, నేల మట్టిని రవ్వంతయు చేయకముందు, పర్వతములు స్థాపించబడక మునుపు, కొండల పుట్టక మునుపు, భూమిని దాని మైదానమును ఆయన చేయక మునుపు, నేల మట్టిని రవ్వంతయు సృష్టించక మునుపు నేను పుట్టి తిని. కుమారుడైన క్రీస్తు తండ్రి దగ్గర ఉన్నాడు. ఆ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు వాళ్ళు పనులు చేయాల్సి వచ్చినప్పుడే వేరువేరుగా కనబడతారు. లేదంటే ముగ్గురు ఒకలాగానే కనబడతారు. ముగ్గురు ఒకటే, ముగ్గురు ఒకే విధంగా కనబడతారు. వాళ్ళ పనులు నిర్వర్తించవలసి వచ్చినప్పుడు వేరువేరుగా కనబడతారు. అందుకే కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఏమంటారు, మనము వెళ్ళి ఆ పనిని ఆపుదాం. బాబేలు గోపురాన్ని కడుతూ ఉంటే మనము వెళ్ళి వాళ్ళు ఎలా చేస్తున్నారో చూద్దాం. లోతు విషయంలో లోతు ఆ సొదొమ పట్టణాల గురించి, సొదొమ గొమొర్రా పట్టణాల గురించి మొర పెడుతూ ఉంటే మన యొద్దకు వచ్చిన ఆ మొర్ర నిజమైనదో కాదో మనము వెళ్ళి చూద్దాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో యెషయాని ఆ పెదవులు కాల్చి అపవిత్రత అంతా తీసివేసిన తర్వాత, నేనున్నాను నన్ను పంపు అని అంటూ ఉంటే ముందుగా ఏమని ప్రభు అంటున్నాడు, మా నిమిత్తము ఎవడు పోవును. మా నిమిత్తం, నా నిమిత్తం అల్ల అక్కడ దేవుడు మా నిమిత్తము అంటున్నాడు. మనము అంటున్నాడు. మనము వెళ్ళి, మనము విని, మనము చూచి, మనము తెలుసుకొని దేవుని సన్నిధిలో కుమారుడైన క్రీస్తు అక్కడ ఉన్నాడు. అక్కడ ఉండి సంతోషిస్తున్నాడంట. సంతోషిస్తూ ఉన్నాడు. వాక్య భాగంలో 31వ వచనంలో మనం చూస్తే, ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచుంటిని. కావున పిల్లలారా నా మాట ఆలకించండి. మనుషుల్ని చేస్తున్నప్పుడు పక్కనే ఉన్నాడంట. చాలా విషయాలు మనకు అర్థం కాదు, కానీ మనల్ని చేయాలంటే ముందు ఒక పిక్చర్ చూసి దాన్ని గీయగలం. దేవునికి అన్నీ సాధ్యమే, కానీ ఆయనలాగా మనిషిని చేయాలి అనుకున్నప్పుడు ఆయన ఎలా ఉంటాడు అనే దానికి పక్కన కుమారుడైన క్రీస్తు ఉన్నాడు. ఆయన ఎలా ఉంటాడు అనేది చూడడానికి కుమారుడైన క్రీస్తుని పక్కన పెట్టుకొని ఆ కుమారుడైన క్రీస్తులాగా బొమ్మను గీశాడు, మనల్ని తయారు చేశాడు. మట్టి ముద్ద తీసుకొని కళ్ళు ఎక్కడున్నాయి అని చూసి కళ్ళు పెట్టాడు. ముక్కు ఎక్కడుంది, ఎలా ఉంది అనేది ముక్కు తయారు చేశాడు. చెవులు ఎలా ఉన్నాయని చెవులు తయారు చేశాడు. నోరు ఎలా ఉందో చూసి నోటిని తయారు చేశాడు. అన్నిటినీ తయారు చేసిన తరువాత జీవవాయువును ఊదాడు. ఇంకేమైపోయింది? ఆదాముని యేసయ్యని చూస్తే తేడా కనపడటం వల్ల చక్కగా అయిపోయాడు. ఆదాముని కుమారుడైన క్రీస్తుని చూస్తే ఏం మార్పు లేదు. పైన రూపమంతా చక్కగా అయిపోయింది. ఆ విధంగా తయారు చేయబడిన నరులను చూచి, అబ్బో నాలాంటోడు పుట్టాడు. ఒక ఇంట్లో చిన్నపిల్లలు పుట్టారనుకోండి, ఆ ముందు పుట్టిన వాళ్ళకి ఏమనిపిస్తుంది, అబ్బో నాలాగా ఇంకొకళ్ళు పుట్టారు. ఒక సహోదరుడు చెప్తూ ఉన్నాడు, నాకు 2 కుమారులు పుట్టారు. ఫస్ట్ పుట్టినవాడు రెండోవాడు పుట్టిన తర్వాత వాడిని వదలటం లేదంట. అసలు ఎట్లా? ఆ చేతులు చూసింట పట్టుకొని చూస్తాడంట. కళ్ళు ఎలా ఉన్నాయో తాకి చూస్తున్నాడంట.
కాళ్ళు చిన్నగా ఉన్నాయని అవి పట్టుకొని చూసి నవ్వుతూ ఉన్నాడు, ఆనందిస్తూ ఉన్నాడు. ఇంకొచ్చేరా ఊరికి వెళ్దామంటే, ఆహా నేను రాను, ఇదిగో వీళ్ళని చూడాలి, నేను వాళ్ళతో ఆడుకోవాలి. యేసయ్యకి కూడా ఆదాముని చూడగానే ఆనందం వేసింది. అబ్బో నాలాంటి వాడు పుట్టాడే, నాలాంటి వాడిని తయారు చేశాడే, అబ్బో ఎంత సంతోషమో. ఈ ఆదాముని చూసి చాలా మురిసిపోతూ ఉన్నాడు ఆయన. ఆదాముని చూసి సంతోషిస్తూ ఉన్నాడు. ఆయన లాంటి పోలిక, ఆయన లాంటి చేతులు, ఆయన లాంటి కాళ్ళు, ఆయన లాంటి ముఖం. అబ్బా ఒక్కొక్కటి పట్టుకొని చూస్తున్నాడు అనమాట. చూస్తూ ఉంటే సంతోషం కలుగుతుంది. 31 వచనం మనం చదివాం. ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచుంటిని. కావున పిల్లలారా నా మాట ఆలకించుడి, నా మార్గములను అనుసరించువారు ధన్యులు. బాగా నా పోలికలో ఉన్నాడని చూడగానే ఏమైంది? హృదయంలో ఉన్న చెడు కనపడుతుంది. నాలాగనే ఉన్నాడే అని పక్కన నిలబెట్టుకోగానే ఆదాముకు వేరొక ఆలోచన వస్తుంది. నాలాగనే ఉన్నాడని చేయి పట్టుకోగానే ఆదాముకి పండు తినాలనో ఇంకొక ఆలోచన వస్తూ ఉంది. అందుకని ఆయన బాధపడుతున్నాడు. అందుకని ఆదాముతో మనతో కూడా ఏం చెప్తున్నాడు ఆయన? నా పిల్లలారా నా మాట ఆలకించండి, నా పిల్లలారా నా మాట ఆలకించండి. ఆ రోజు ప్రభు అలా సంతోషిస్తూ ఆనందిస్తూ ఉన్నప్పుడు తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తు చెప్పాడు, ఆనందించడం కాదు, వాళ్ళ బుద్ధులు నీ బుద్ధులు లాంటివి కాదు, వాళ్ళ కోసం నువ్వు భూమి మీదకి వెళ్ళాల్సిన పరిస్థితి ఉందయ్యా. మురిసిపోబాక వాళ్ళు నీలాంటి వాళ్ళు కాదు, పోలికే నీది, బుద్ధులు నీ కాదు. వాళ్ళ బుద్ధి వేరుగా ఉంది, వాళ్ళ ఆలోచన విధానం వేరుగా ఉంది, చెప్పిన మాట వినని స్వభావం వాళ్ళ ఉంది, వాళ్ళు వేరు. అది ఏం చేయమంటావు ఇప్పుడు అంటే, వాళ్ళ కోసం నువ్వు పోవా? నీలాగా తయారు చేయబడ్డ వాళ్ళని తీసుకొని రావడానికి నువ్వు వెళ్ళాలి, రక్షించి తీసుకొని రావడానికి నువ్వు వెళ్ళాలి, ఆ స్వభావం నుండి విడిపించడానికి నువ్వు వెళ్ళాలి. అప్పుడు ఆయన వెళ్తాను అని చెప్పాడు. అప్పటి నుంచి ఈ విషయము వాళ్ళ మధ్యలో ఉంది. భక్తులైన వాళ్ళకి చెప్తున్నారు. కుమారుడైన క్రీస్తు ఇశ్రాయేలీయులను నడిపించేటప్పుడు ఒక దూతలాగా కూడా ఉన్నాడు వాళ్ళ మధ్యలో. దూతలాగా, యెహోవా దూత అని పిలువబడుతుంది. యెహోవా దూత అని చెప్పాడు. మోషే దగ్గరికి వచ్చేసరికి మోషేకి ఏం కనబడుతుంది? నాలాంటి ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన వచ్చి మిమ్మల్ని విడిపిస్తాడు. వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటే నిర్గమాకాండంలో ఏమని రాయబడుతూ ఉంది అంటే, నిర్గమాకాండం 23వ అధ్యాయము 20వ వచనము, ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను. ఆయన కోపము రేపవద్దు, మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు, నా నామము ఆయనకున్నది. అబ్బా, అసలు కొన్ని వాక్యాలు ఎంత రుచిగా ఉంటాయంటే మాధుర్యంగా ఉంటాయి, వాటిని వదులుకోలేము మనం. అసలు చాలా ఉన్నతమైన టేస్ట్ కలిగిన ఫుడ్ నీకు ఎదురుగా ఉందంటే కడుపు నిండి పగిలిపోతున్నా కానీ అమ్మో తినకుండా వదలలేకపోతున్నాను అనిపిస్తుంది. దేవుని సన్నిధిలో కుమారుడైన క్రీస్తుని గురించి చెప్పబడుతూ ఉంది. కుమారుడైన క్రీస్తుని గురించి ఏం చెప్పబడుతుందంటే, మీకు ముందుగా మిమ్మల్ని విడిపించుటకు ఒక దూతలాగా ఆయన వస్తున్నాడు. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండండి. ఆయన సన్నిధిని మోషే లాంటివాడు కాదు, వదిలేసి ఊరుకోవడానికి. మోషే లాంటివాడు కాదు,
ఆ అతిక్రమము చేసి మాట విననోళ్ళు ఎదురుకొచ్చి సాగిల పడ్డానికి మోషే ఎన్నిసార్లు ఇశ్రాయేలీయుల ఎదుట సాగిల పడ్డాడంట. మాట విననప్పుడల్లా, దేవునికి బాధ కలిగించినప్పుడల్లా, ఇబ్బంది కలిగించినప్పుడల్లా, వాళ్ళు వేరొక మార్గాన్ని వెళ్ళిపోతామన్నప్పుడల్లా మోషే దేవుని ఎదుట సాగిలపడ్డట్టు వాళ్ళ ఎదుట కూడా సాగిలపడి దయచేసి నా మాట వినండి అని చెప్తున్నాడు. తండ్రి అయిన దేవుడు మోషేతో ఏమంటున్నాడంటే, మిమ్మలను నడిపించడానికి ఒక దూతను నేను పంపుచున్నాను, ఆయన సన్నిధిని మీరు జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, ఆయన మాట వినండి, ఆయనకు కోపము రేపకండి. కోపము రేపితే ఎట్లా ఉంటుంది తెలుసుగా? క్రొత్త నిబంధనలో పసిబోలుడుగా, దీనుడుగా, దీనత్వంతో పుట్టినోడుగా, చల్లగాలిలో చలిలో, స్థలము లేక పశువుల పాకలో సత్రంలో పుట్టినట్టుగా ఆయన కనబడ్డా కూడా ఆయన కోపము దేవాలయంలో చూస్తాం మనం. కోపము దేవాలయంలో చూసాం మనం. ఎలా ఉంది? రోకలమ్మ వారి రోకలు ఎట్లా సల్లి పడేసాడంట, కొరడా తీసుకొని కొట్టాడంట. అబ్బా, అందరికి ఏమనిపించి ఉంటుంది, ఈయనకి ఎంత కోపం ఉందా, అమ్మో మనకు కనబడలేదు ఎప్పుడు, ఎంత కోపం ఉందా ఆయనకి, అమ్మో ఈ కోపం మనం భరించలేం. అందరూ గడగడ గడగడ పారిపోయారు, వణుకుతో పారిపోయారు. అసలు ఆయన కోపం వస్తే తట్టుకోలేం మనం. అందుకే దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు, ఆయనకు కోపము రేపొద్దు, మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు, నా నామము ఆయనకు ఉన్నది. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన యెడల నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధినై ఉందును. దేవుని సన్నిధిలో మనం ఆలోచించాలి. ఆయన ఒక దూతగా ఉండి వాళ్ళని నడిపించాడు. ఆయన యొక్క శక్తి ఏందో, ఆయన యొక్క ప్రభావం ఏందో, ఆయన యొక్క బలం ఏందో తండ్రి అయిన దేవుడు మోషేకి వివరించి చెప్పాడు. ఆయన కోపం రేపాకండి, రేపాడంటే సామాన్యుడు కాదు. ఆయన కోపం వస్తే సామాన్యుడు కాదు. పరలోక రాజ్యంలో ఆయన విధానం ఎలా ఉంటుంది? పరలోక రాజ్యంలో ఉన్నప్పుడు ఆయన విధానం ఎలా ఉంటుంది? వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటే దానియేలు ఆ దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. దానియేలు గ్రంథంలో దానియేలు చూస్తూ ఉన్న దర్శనాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే, ఆ వాక్యం గురించి ఆలోచిస్తూ ఉంటే అర్థమవుతుంది. 10వ అధ్యాయము 4వ వచనము, మొదటి నెల 24వ తేదీ నేను హిద్దెకెలను గొప్ప నది తీరమున ఉంటిని. నేను కన్నులెత్తి చూడగా నార బట్టలు ధరించుకున్న ఒకడు కనబడెను. అతడు నడుమున మేలిమి బంగారు నడికట్టు కట్టుకొని ఉండెను. అతని శరీరము రక్తవర్ణపు రాతి వంటిది, అతని ముఖము మెరుపు వలె ఉండెను. అతని కన్నులు జ్వాలామయమైన దీపములను, అతని భుజములను పాదములను తళతళలాడు ఇత్తడిని పోలి ఉండెను. అతని మాటల ధ్వని నరసమూహపు కంఠధ్వని వలె ఉండెను. దానియేలు చూశాడు, ఉపవాసం ఉన్నాడు 21 రోజులు. స్నానం చేయడానికి కూడా లేవాలి, అసలు ఏం లేదు, ఇంకా భోజనం లేదు, స్నానం లేదు, అసలు లేసేది లేదు, ఏం లేదు, ఇంకా కూర్చున్న స్థలంలోనే అలాగే ఉన్నాడు. చాలామంది ఉపవాసం అంటారు కానీ బయట అంతా తిరిగి వస్తారు. ఏం ప్రయోజనం ఉంటుంది? ప్రార్థనలోనే కూర్చోలేరు. ప్రార్థనలో ఉండకపోతే ప్రయోజనం ఏమి లేదు. ఏ దర్శనము కలగదు, ఏ జవాబు దేవుని దగ్గర నుంచి మనకి రాదు. దానియేలు 21 రోజు 3 వారములు హిద్దెకెలను నది తీరమున ప్రార్థనలో కూర్చున్నాడు. స్నానాభిషేకాలు చేసుకోలేదు, భోజనం చేయలేదు, నా నోటిలోనికి ఏమీ పెట్టుకోలేదు, ద్రాక్షరసమును కానీ ఆహారాన్ని కానీ ఏది తీసుకోలేదు. అలా ప్రార్థనలో ఉన్నప్పుడు
కుమారుడైన క్రీస్తు కనబడ్డాడు. కుమారుడైన క్రీస్తు ఎలా ఉన్నాడు? కుమారుడైన క్రీస్తు ఆయన పోలిక మనం ఇప్పుడు చదువుకున్నాం. ఆయన పోలిక ఎలా ఉంది? నారబట్టలు ధరించుకున్నాడు, నడుమునకు బంగారు దట్టి కట్టుకున్నాడు, ఆయన శరీరము రక్తవర్ణం రాయిలాగా ఉంది, ఆయన ముఖం మెరుపు వలె ఉంది, ఆయన కన్నులు జ్వాలామయమైన దీపములను, అతని భుజములను పాదములను తళతళలాడు ఇత్తడిని పోలియుండెను. అతని మాటల ధ్వని నరసమూహపు కంఠ ధ్వని వలె ఉండెను. దానియేలను నాకు ఈ దర్శనము కలగగా నాతో కూడా నున్న మనుషులు దాన్ని చూడలేదు కానీ మిగుల భయాక్రాంతులై దాగు కొనవలనని పారిపోయారు. అసలు అట్టటి అనుభవం నీకు రావాలి. ఎప్పుడన్నా దేవుని దర్శనం వస్తే అది చూడలేక నువ్వు పారిపోయిన అనుభవం నీకుందా? అది చూడలేక పారిపోయిన అనుభవం. దావీదు దేవుని మందిరానికి స్థలం వెతుకుతూ ఉన్నాడు. దేవుని మందిరానికి స్థలం వెతుకుతూ ఉన్నప్పుడు దేవదూత ఖడ్గము పట్టుకొని ఒక స్థలములో నిలబడి ఉంది. నిలబడ్డప్పుడు ఆ దూత దగ్గరికి పోగానే దేవుని మందిరము ఎక్కడ నిర్మించాలో ఆ స్థలము దావీదుకి కనబడింది. దేవుని మందిరము ఎక్కడ నిర్మించాలో ఆ స్థలం కనబడింది. అరౌనానే అయినా కళ్ళం శుభ్రం చేసుకుంటా ఉన్నాడు, 4 పిల్లలను పెట్టుకొని, కుమారులను పెట్టుకొని. దావీదు దేవుని దూతలు ప్రవక్త బయలుదేరి వస్తూ ఉంటే కళ్ళములో ఆ పని చేసుకుంటున్న వాళ్ళంటే కన్నులెత్తి చూశారంట. చూడగానే దేవుని దూత కనబడగానే ఏమైపోయింది? పారిపోయారు వాళ్ళు కూడా. మమ్మల్ని క్షమించు, దయతో మీ కృపలో బలపరచని ప్రార్థించదు. చేయండి, అందరూ ప్రార్థించండి. కృప కలిగిన దేవా, సర్వాధికారి అయిన తండ్రి, మహోన్నతుడ, పరిశుద్ధుడ, ఉన్నత పరిశుద్ధ స్థలంలో నివసించి రాజా, మీ కోట్ల కొలది స్తోత్రాలు. దేవాదిదేవ మీకే వందనాలు. మనోహరుడా మీకు స్తోత్రాలు. మహోన్నతుడా మీకే కోట్ల కొలది వందనాలు అయ్యా. దీవించండి, ఆశీర్వదించండి, ఆత్మతో నింపండి. బిడ్డల పక్షంగా మీరుండండి. మీ ప్రేమను అర్థం చేసుకునే కృపనివ్వండి. ఎంతగా మా కొరకు తగ్గించుకొని ఈ లోకంలోనికి వచ్చారో ప్రతి బిడ్డ గ్రహించడానికి కృప దయచేయండి. నాయన మీ సన్నిధి తోడుగా ఉంచండి ప్రభా. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను ముట్టండి. నెమ్మది లేని వారికి నెమ్మది దయచేయండి నాయన. కుటుంబాల్లో సంతోషము, సమాధానం దయచేయండి. ఏ కుటుంబంలో విషాదాలు రాకుండా, విషాదాలు అలుముకోకుండా, ఏ ప్రమాదాలు జరగకుండా, ఏ అనారోగ్యాలు అంటకుండా కాపాడండి. ఆర్థికంగా ఎవరు నలిగిపోకుండా సహాయం చేయండి. బిడ్డల పక్షంగా మీరుండండి. ప్రార్థనాత్మతో ఇంకా నింపి నడిపించి బలపరచి మహిమ ఘనత మీకు వచ్చే విధంగా ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని, ప్రతి అక్కరా మీ మహిమలు తెరచమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మరిన్ని వివరముల కొరకు మమ్మలను సంప్రదించవలసిన చిరునామా మేరీగోల్డ్ ఫౌండేషన్, హోలీ స్పిరిట్ చర్చ్, విశ్వనాథపురం, ఓదిలి, ప్రకాశం జిల్లా, పిన్ కోడ్ 523240. మా ఫోన్ నెంబర్స్ 8500084841, మరి ఒక ఫోన్ నెంబర్ 8500084842.